హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో మన దేశంలో ప్రముఖ అష్టగణపతి క్షేత్రాలు ఏవో తెలుసుకుందాం. మయూరేశ్వర గణపతి క్షేత్రం పూణే నుండి 45 మైళ్ళ దూరంలో మూర్గావ్లో మయూరేశ్వర గణపతి ఆలయం ఉంది. ఇచ్చట మూల విరాట్ గణపతి ఎదురుగా వాహనమైన మూషిక విగ్రహం పెద్దది. తన కాళ్ళతో లడ్డు పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఆలయం లోపలి ప్రాంగణంలో 8 దిక్కుల 8 వినాయక విగ్రహాలు ఉన్నవి. ముద్గుల పురాణోక్త ప్రకారం ఈ విగ్రహాల కిరువైపు సిద్ధి బుద్ధుల ధాతు విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి. ఈ మయూరేశ్వర గణపతిని క్రీస్తు శకం 14వ శతాబ్దంలో మూరయ్య గోసవి అనే మహాత్ముడు ఉపాసించినట్లు స్థల పురాణము వల్ల తెలియచున్నది. చింతామణి గణపతి క్షేత్రం పూణే నుండి 14 మైళ్ళ దూరంలో దేయూర్ ఉన్నది. గణపతి ఉపాసకుడైన శ్రీ మౌర్య గోసవి దేయూర్ అడవుల్లో చింతామణి గణపతిని గురించి తపస్సు చేయగా అతనికి వినాయకుడు వ్యగ్ర రూపంలో దర్శనమిచ్చినట్లు స్థల పురాణం చెబుతుంది. అక్కడ వ్యగ్ర రూప శిల కూడా ఉంది. గిరిజనాత్మజ గణపతి క్షేత్రం ఈ గిరిజ గణపతి క్షేత్రం పూణే నుండి 60 మైళ్ళ దూరంలో లేహద్రి కొండ గుహల్లో ఈ దేవాలయం నిర్మాణం చేయబడింది. ఈ క్షేత్ర మహిమ శ్రీ గణేశ పురాణంలో చెప్పబడింది. శ్రీ విఘ్నేశ్వరోజా క్షేత్రం ఈ క్షేత్రము లేహాద్రి సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర క్షేత్రం ఓజోల్ అనే స్థలంలో ఉంది. మహోత్కట గణపతి క్షేత్రం పూణే నుండి 32 మైళ్ళ దూరంలో గల రజన్గావ్లో ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఉత్తరాయణ దక్షిణాయన సంధికాలంలో సూర్యకిరణాలు నేరుగా శ్రీ వినాయక విగ్రహంపై పడే రీతిగా ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్ర వలన తెలియచున్నది. బల్లాలేశ్వర గణపతి మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో పాలి అనే చోట ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట గణపతిపై సూర్యుని మొదటి కిరణాలు సంభామంటపం ద్వారా విఘ్నేశ్వరునిపై పడే తీరిగా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయం వెనుక శ్రీ డుండి వినాయక మందిరము కూడా ఉంది. వరద వినాయకుడు ఈ క్షేత్రం కులాబా జిల్లాలో మహర్ అనే స్థలంలో ఉంది. ఈ ఆలయమును వేదకాలంలో ప్రసిద్ధి చెందిన మద మహర్షి ప్రతిష్ఠించినట్లు స్థల పురాణము వలన తెలియచున్నది. గణపత్య సంప్రదాయానికి మొదటి ప్రవక్త ఈ మహర్షియే అని పెద్దలు చెబుతారు. సిద్ధి వినాయకుడు అహ్మద్ నగర్ జిల్లాలో సిద్కేట్ అనే స్థలంలో ఈ సిద్ధి వినాయక క్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి పౌరాణికముగా ఎంతో ప్రసక్తి ఉంది. ఈ గణపతి స్వయంభువు. ఈ గణపతి తొండము కుడివైపు తిరిగి ఉంటుంది. ఈ రీతిగా మహారాష్ట్ర అష్టవిధ గణపతి క్షేత్రాలకు నిలయమై ఉన్నది. శ్రీ గణపతి ఉత్సవాలు ముంబాయి మొదలుగా ప్రాంతాలలో అనాది నుండి వైభవంగా జరుపుటకు ఇదొక నిదర్శనమని చెప్పుకోవచ్చును. అందుకేనేమో శ్రీ విఘ్నేశ్వరుడు శివపార్వతుల ముద్దుల కుమారుడైన లక్ష్మీ గణపతి, నాట్య గణపతి, చింతామణి గణపతి మొదలైన అనేక రూపాలలో భక్తులకు దర్శనమిచ్చి లోకాలను రక్షిస్తూ విద్య, సంపద, సంతానం మొదలగు కోరికలు కోరుకున్న వారందరికీ ప్రసాదించి అనుగ్రహిస్తున్నాడు. అందుకే శ్రీ నారద మహర్షి సంకటనాశ గణేశ స్తోత్రంలో విద్యార్థి లభతే విద్యం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షాది లభతే గతిం అని చెప్పినాడు. ఇంతటి మహిమ గల వినాయకుని విశిష్టతను మధుర మనోహరమైన గేయాల ద్వారా మనమంతా విని శ్రీ వినాయకుని ఆశీస్సులు పొంది తరిందామా మరి.